జమ్మూ కాశ్మీర్ను లడాఖ్తో కలిపే జోజీలా సొరంగం వార్తల్లో నిలుస్తోంది. దీనిపైన దేశంలో చాలా చర్చ జరుగుతోంది. ఈ సొరంగం పనులు దాదాపు 70% పూర్తయ్యాయి. ఈ సొరంగం పని 2022 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ప్రారంభంలో దీని ఖర్చుకు 12,000 కోట్లుగా నిర్ణయించామని, కానీ కేవలం 5,500 కోట్లతోనే పూర్తి చేస్తామని చెప్పారు. భారత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడంలో వాతావరణం అతిపెద్ద అడ్డంకిగా మారింది. ఈ సొరంగం నిర్మిస్తున్న ప్రాంతంలో ఎక్కువ భూభాగం దాదాపు ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ ప్రాజెక్టును 2025 సంవత్సరంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సొరంగం దేశంలోనే కాకుండా ఆసియాలోనే అతి పొడవైన సొరంగంగా చెప్తున్నారు. పొడవు 14 కిలోమీటర్ల కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. దీనిని సముద్ర మట్టానికి దాదాపు 12,000 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో ఇంత ఎత్తులో సొరంగం నిర్మించలేదు. జోజీలా పాస్ శీతాకాలంలో మూసివేస్తారు. దీంతో జమ్మూ కాశ్మీర్ లేక్కు లడాఖ్తో కనెక్టివిటీ కట్ అయిపోతుంది. ఈ టన్నెల్ ప్రారంభంతో రెండు ప్రదేశాల మధ్య ట్రాఫిక్ ఏడాది పొడవునా సజావుగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం లేహ్, లడాఖ్ ప్రాంతంలోని పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో మోహరించిన సైనికులకు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఇతర ముఖ్యమైన వస్తువులను సరఫరా చేయడానికి ఏకైక మార్గం హెలికాప్టర్లు. ఈ టన్నెల్ పూర్తయితే రవాణా సులభతరం అవుతుందంటున్నారు. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్, లడాఖ్ మధ్య ప్రయాణ సమయం దాదాపు 3.5 గంటలు తగ్గనుంది. అంతేకాకుండా పర్యాటకం కూడా పెరుగుతుందంటున్నారు అధికారులు. అలాగే ఈ టన్నెల్ను స్మార్ట్ టన్నెల్గా అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో ప్రయాణించే వాహనాల సగటు వేగం గంటకు 80 కిలోమీటర్లు ఉండనుంది.